వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్ది సినిమాలో హీరోయిన్ డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ విజయంతో దూసుకుపోతుంది పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ మూవీకి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇందులో రామ్ చరణ్ యాక్టింగ్ మేక్ ఓవర్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా ఆ నటనతో చిరంజీవిని మించిపోయాడంటూ సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. దేవరా తర్వాత జాన్వీ నటించిన రెండో తెలుగు సినిమా ఇది. మొదటి నుంచి తన పాత్రపై ఆసక్తిని క్రియేట్ చేసింది. ఈ చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది జాన్వీ. అచ్చం పాత్రలో అచ్చం పల్లెటూరు అమ్మాయిగా తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో జాన్వీ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా? ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలో దేవర సినిమాలో జాన్వీ పాత్రకి ఆర్జే శ్వేత డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు పెద్ది చిత్రంలో జాన్వీ పాత్రకు సింగర్ సమీరా భరద్వాజ్ డబ్బింగ్ చెప్పింది. ఈ విషయాన్ని సమీరా తన ఇన్స్టా పోస్ట్ లో తెలియజేసింది. కపూర్కు డబ్బింగ్ చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అద్భుతమైన పెద్దిలో నన్ను భాగంగా చేసినందుకు చాలా ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది. సింగర్ సమీరా భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తుంటుంది. టీవీలో పలు ప్రోగ్రామ్స్ చేస్తూ యాంకరింగ్ చేస్తూ అలరిస్తుంటుంది. ఇవే కాకుండా అటు గాయనిగాను బిజీగా ఉంటుంది. హోస్ట్గా, సింగర్గా సినీ ప్రియులు మనసులు గెలుచుకుంది. అలాగే ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే షోలో సమీరా కూతురు చాలా అల్లరి చేస్తూ పాపులర్ అయింది. మొత్తానికి పెద్ద సినిమాలో జాన్వీ పాత్రకు విజయనగరం యాసలో డబ్బింగ్ చెప్పి అలరించారు సమీరా. ఇలాంటి న్యూస్, ఫ్యాక్ట్స్ మరియు ఆసక్తికర విషయాల కోసం తెలుగు ఫ్యాక్ట్స్ ఫైవ్ ఫాలో అవ్వండి.